నటసింహం నందమూరి బాలకృష్ణ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేస్తున్న తన 100వ చిత్రాన్ని టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో చేస్తున్న విషయం తెలిసిందే. 1వ శతాబ్దానికి చెందిన శాతవాహన రాజైన గౌతమిపుత్ర శాతకర్ణి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం మొదటి షెడ్యూల్ ని ఇటీవలే మొరాకో దేశంలో పూర్తి చేసుకుని వచ్చారు మేకర్స్. ఇక్కడ దాదాపు 1000 మంది జూనియర్ ఆర్టిస్టులతో ఓ వార్ సీక్వెన్స్ మరియు బాలయ్య బాబుపై కొన్ని కీలక సన్నివేశాలు తీశారు. అలాగే ఈ చిత్రంలో మెయిన్ విలన్ గా నటిస్తున్న ప్రముఖ బాలీవుడ్ నటుడు కబీర్ బేడి మరియు బాలయ్యలపై కీలక సన్నివేశాలు కూడా షూట్ చేశారు. చారిత్రాత్మక ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలయ్య సరసన యువరాణి పాత్రలో బాహుబలి భామ అనుష్క హీరోయిన్ గా ఎంపిక చేశారు మేకర్స్. చారిత్రాత్మక చిత్రాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచిన అనుష్క అయితేనే ఈ చిత్రంలో బాగుంటుంది అని భావించిన మేకర్స్ పలువురు భామలను సంప్రదించిన తర్వాత అనుష్కనే ఫైనల్ చేశారు. అలాగే గతంలో దర్శకుడు క్రిష్ తెరకెక్కించిన వేదం చిత్రంలో అనుష్క మంచి పాత్ర పోషించిన విషయం తెలిసిందే. అప్పటి నుండి దర్శకుడు క్రిష్ కు అనుష్కకు మధ్యలో మంచి ర్యాపో ఏర్పడింది. అలనాటి అందాల నటి హేమమాలిని ఈ చిత్రంలో బాలయ్యకు తల్లిగా, రాజమాతగా గౌతమి పాత్రలో నటిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ఫస్ట్ ఫేమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై క్రిష్ అన్నయ్య రాజీవ్ రెడ్డి నిర్మిస్తున్నాడు. వైలెన్స్ లేకుండా చూడగలిగే లవ్ స్టోరీలు ఎప్పుడు వస్తాయి కదా. నీలో ఈ కోణం కూడా ఉందని నాకు తెలీదు. అడ్వెంచర్ టైం. నిన్ను పెళ్లి చేసుకోవాలి, ఐశ్వర్య తెలివిగా చంపాలి. నాకు తెలిసి ఒక్కడే శత్రువు ఉన్నాడు. నేరం బయటపడే ఛాన్సే లేదు.